హాయ్ అండి. మన ఆర్గానిక్ ఫార్మింగ్, మన జుట్టు ఆరోగ్యం మన చేతుల్లో. ఎందుకు చెప్తున్నానంటే ఇవాళ నేను పచ్చి కొబ్బరితోని మన గుడికి వెళ్ళినప్పుడు కొట్టిన కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, ఇంట్లో కొట్టుకున్నప్పుడైనా కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, వాటితోని కొబ్బరి నూనె తయారు చేస్తున్నా. ఫస్ట్ టైం ఇది ఎలా వస్తుందో చూద్దామని. చూడండి ప్రాసెస్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మనం ఫస్ట్ 2 చిప్పలు తీసుకున్నాం. 2 చిప్పల వెన్నలాగా వచ్చింది. ఇది చిన్నగా స్టవ్ చిన్నగా పెట్టుకొని కలుపుతూ ఉండాలి లాస్ట్ వరకు. ఇలా ఆయిల్ వస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ ఆయిల్ చూడండి ఎంత స్మెల్ అంటే చాలా మంచి స్మెల్ వస్తుంది. చాలా బాగుంది. సెకండ్ టైం చేసిన ఇవి 3 చిప్పలు. ఇవి ఫస్ట్ 2 చిప్పలతో చేసిన అది వచ్చింది. ఇవి 3 చిప్పలతోని ఫస్ట్ కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీకి వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే 2 టైమ్స్ పట్టాలి. ఫస్ట్ టైము పట్టుకొని వాటర్ పోయాలి. తర్వాత అది మంచిగా గట్టిగా ఒక కాటన్ క్లాత్లో వేసి పిండాలి. పిండి సెకండ్ టైం కూడా మళ్ళీ అదే ప్రాసెస్గా కొన్ని వాటర్ పోసి మళ్ళీ పట్టాలి. చూడండి ఇలా దీన్ని మళ్ళీ పడదాం. పట్టి మళ్ళీ సెకండ్ టైం తీసుకోవచ్చు. వస్తాయి మళ్ళీ పాలు వస్తాయి. ఇలా పట్టాలండి. ఈ కొబ్బరి పొడిని నేను ఎండబెట్టిన, మా ఇంట్లోకి అవసరం వస్తుంది కదా. ఈ పాలన అనేటివి ఒక 2-3 గంటలు పక్కన పెట్టేస్తే అది మంచిగా పులుస్తుంది. మన వెన్న ఎలా వస్తుందో అలా. ఇదిగోండి ఇలా వస్తుంది. దీన్ని మనం తీసుకోవాలి. ఒక ముక్కుడులో వేసుకోవాలి. వేసుకొని నిమ్మలంగా స్టవ్ చిన్నగా పెట్టి కలుపుతూ ఉండాలి. లాస్ట్ వరకు కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటుతుంది, మాడిపోతుంది. కలుపుతూనే ఉండాలి. మంచిగా వస్తుంది కొబ్బరి నూనె. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. బయట వేరే లిక్విడ్లు మందులు కలిపి మన జుట్టు అంతా ఖరాబ్ అవుతుంది కదా. అందరి ప్రాబ్లం జుట్టు ప్రాబ్లమే కదా. అలా కాకుండా ఇలా మీరు ట్రై చేయండి. ఇందులో కొన్ని ఎల్లిపాయలు వేసుకొని కాబెట్టుకోండి. మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా. నా ఛానల్ని ఇలాగే ఫాలో అవుతూ ఉండండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో కలుద్దాం. సపోర్ట్ చేయండి. ఓకేనా.